మామూలుగా మెదువడని చేయాలన్నా తినాలన్నా వాటిలో ఆయిల్ ఎక్కువ ఉంటుందని ఎక్కువ మంది పెద్ద ఇష్టపడరు. కానీ ఈ మెదువడను కూడా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా పైన కరకరలాడుతూ లోపల చాలా మెత్తగా ఉండేలా చేసుకోవచ్చు. మరి మెదువడ డీటెయిల్స్ అన్నీ లెట్స్ సీ ఇన్ ద వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ టోర్నడో. ఈ మెదువడని చేయాలంటే ముందు మినపప్పుని నానబెట్టడంతో స్టార్ట్ చేయాలి. అందుకోసమని ఇక్కడ నేను 1 కప్పు మినపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని మినపప్పుని నీట్గా ఒక 2-3 సార్లు నీళ్ళతో వాష్ చేస్తున్నాను. మినపప్పుని నీళ్ళల్లో పోసిన వెంటనే కడగడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మినపప్పు పైన మార్కెట్ వరల్డ్ వేసిన ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏమైనా ఉంటే వాటి వల్ల పప్పు చేదు వచ్చేదానికి ఛాన్స్ ఉందండి. అందుకని నీళ్ళల్లో పోసిన వెంటనే కడిగేసేయండి. పప్పుని నీట్గా వాష్ చేసిన తర్వాత పప్పులో పప్పు కంటే ఒక 4-5 టైమ్స్ ఎక్కువగా ఉండేలా నీళ్లు పోసి మూత పెట్టి మినిమం ఒక 2-3 అవర్స్ నానపెట్టండి. పప్పుని మరీ ఎక్కువసేపు నానబెట్టినా కూడా వడలు ఆయిల్ పీల్చేదానికి ఛాన్స్ ఉందండి. అందుకని నేనైతే ఇక్కడ 2 అవర్సే నానబెడుతున్నాను. 2 అవర్స్ అయిన తర్వాత పప్పు చూడండి నీట్గానే నానిపోయి ఉంది. ఇప్పుడు ఈ పప్పుని మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసేయండి. ఇప్పుడు ఈ వాష్ చేసిన పప్పులో కొన్ని మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పప్పులో ఉన్న నీళ్ళతోనే గ్రైండ్ చేసేప్పుడు కొద్దిగా వేసుకుంటూ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏ రకమైన వడలు చేసుకోవాలన్నా కానీ ఒకటి మీరు చేత్తోన రుబ్బుకోండి, లేకపోతే గ్రైండర్ అయినా వేసుకోండి. మిక్సీలో మాత్రం వేసుకోకండి, ఎందుకంటే వడలు అంత టేస్ట్గా రావు మిక్సీలో వేసుకుంటే. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి గ్రైండర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని పోయండి. వాటర్ కొంచెం పోసిన తర్వాత ఇప్పుడు పప్పుని కొద్దిగా గ్రైండర్లో వేసుకుంటూ పప్పునంతా వేసేయండి. పప్పుని నీళ్ళల్లోంచి చేత్తో తీసిన తర్వాత పప్పులో ఉన్న వాటర్ కొంచెం లైట్గా పోయిన తర్వాతనే గ్రైండర్లో వేయండి. ఎప్పుడు కూడా మినపొడ చేసుకునేప్పుడు పప్పు రుబ్బుకుంటున్నంతసేపు కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండి రుబ్బుకుంటేనే వడల టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయము. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ లెక్కన ఒక 5-6 టైమ్స్ దాకా నీళ్లు చల్లుకుంటూ పప్పుని గ్రైండ్ చేస్తున్నానండి. పప్పుని గ్రైండ్ చేసేటప్పుడు మధ్యలో పిండి కన్సిస్టెన్సీని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీని బట్టే నీళ్లను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. 1 కప్పు పప్పుతో వడ చేసుకోవాలంటే కరెక్ట్గా ఇంత క్వాంటిటీ వాటరే వాడాలని మాత్రం చెప్పలేమండి. ఎందుకంటే పప్పు క్వాలిటీని బట్టి, సోకింగ్ టైంని బట్టి వాటర్ అనేవి కొంచెం ఎక్కువగాను తక్కువగాను పడుతుంటాయి. వడలు పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం పప్పుని గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నంతసేపు మధ్యలో పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటేనే వడలు బాగుంటాయండి. ఈ మెదువడకి పిండి ఇడ్లీకి, దోశకి గ్రైండ్ చేసుకున్నట్టుగా కాకుండా మనం మామూలుగా చేసుకునే వడల కంటే కూడా ఇంకొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే చాలండి. ఇక్కడ నేను గ్రైండర్లో ఒక 15 మినిట్స్ పిండిని గ్రైండ్ చేస్తున్నానండి. 15 మినిట్స్ గ్రైండ్ చేసిన తర్వాత పిండినంతా గ్రైండర్లోంచి తీసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. పిండి కన్సిస్టెన్సీని చూడండి ఏ మాదిరిగా ఉందో. వడకి పిండి గ్రైండ్ చేసుకునేప్పుడు నీళ్లు తక్కువైనా కూడా వడలు గట్టిగా వస్తాయండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేను. వడకి పిండి గ్రైండ్ చేసుకునేప్పుడు పిండిలో మరీ ఎక్కువ నీళ్ళు చల్లుకుంటూ గ్రైండ్ చేసినా కానీ వడ ఆయిల్ని ఎక్కువ పీల్చుకుంటుందండి. పిండినంతా కొంచెం గట్టిగా ఉండేలా రుబ్బుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ రెస్టింగ్లో పెట్టండి. ఇలా చేస్తే పిండి గ్రైండ్ చేసేప్పుడు మనం పోసిన వాటర్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకుని గట్టి పడుతుందండి. 15 మినిట్స్ అయిన తర్వాత పిండిని చేత్తోనే బాగా బీట్ చేయండి. మనం ఎగ్గుని కానీ బీట్ చేసినట్టు పిండిని బాగా ఒక 3-4 మినిట్స్ బీట్ చేయండి. పిండిని చేత్తోనే బీట్ చేయాల్సిన పని లేదండి, హ్యాండ్ విస్కర్తో అయినా బీట్ చేసుకోవచ్చు. పిండిని ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో ఏరియేషన్ జరిగి వడలు బాగా ఫ్లఫీగా వస్తాయండి. పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు కొంచెం తక్కువై పిండి గట్టిగా అనిపిస్తే ఈ బీట్ చేసుకునేటప్పుడు ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిలో బాగా సన్నగా తరిగిన ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్కని వేయండి. అల్లం కంపల్సరీ ఏం కాదండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చాగా నల్లగొట్టిన మిరియాలను వేయండి. ఈ మెదువడలో ఖచ్చితంగా వేయాల్సినవి కొన్ని మిరియాలు, కొంచెం మీ టేస్ట్ తగినట్టుగా సాల్ట్ అండి. ఇంకా ఫైన్గా చాప్ చేసిన కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును వేయండి. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిపేయండి. పిండిని బాగా బీట్ చేసే కొద్దీ పిండి కొంచెం లూజ్ అవుతూ ఉంటుందండి. పిండిని ఇలా కలుపుకొని వడలుగా చేసేదానికి రెడీగా పెట్టుకోవాలండి. వడలు చేసేప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా చేతిని నీళ్ళతో తడుపుకుంటూనే ఉండాలండి.
చేతిని నీళ్ళతో తడుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని దాన్ని ముద్దగా చేసి వడగా చేయాలండి. ఈ మెదువడ చేసేటప్పుడు వడ సెంటర్లో ఒక హోల్ చేస్తారు కదా, అది మాత్రం కాస్త పెద్దదిగానే చేయండి. ఎందుకంటే వడని ఆయిల్లో వేసిన తర్వాత వడ ఫ్లఫీగా అయ్యి హోల్ పూర్తిగా కవర్ కాకుండా ఉంటుంది. మీకు చేత్తో వడని ఆయిల్లో వేయడం కష్టం అనిపిస్తే ఇలా గరిటితోనైనా వడని చేసుకోవచ్చండి. గరిటిని నీళ్ళతో తడిపిన తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకుని దాన్ని గరిటి మీద పెట్టి వడగా చేయడమేను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకనైతే ఈ వేలో వడని చాలా ఈజీగా ఆయిల్లోకి వేసేయచ్చండి. వడకి సెంటర్లో హోల్ చేసేటప్పుడు కూడా వేలుని తడిపి హోల్ చేయండి, అప్పుడు బాగా పెద్దదిగా చేయొచ్చు. వడని చూడండి గరిటి మేంచి ఎంత ఈజీగా జారిపోతుందో. ఇంకపోతే ఇలా చిల్లుల గరిటితో కానీ లేకపోతే టీ స్ట్రైనర్తో కూడా వడని చేసుకోవచ్చండి. చేత్తో వడని చేసి ఆయిల్లో వేయడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా గరిటి మీద వడని చేసి ఆయిల్లో వేసుకోవచ్చండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి వడ చేసే ముందు గరిటిని నీళ్ళతో తడిపితేనే వడని నీట్గా ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ చేయగలమండి. ఇప్పుడు మీకు ఏ వేలో కన్వీనియంట్గా ఉంటే ఆ వేలో వడని చేసి హాట్ ఆయిల్లో వేసేయండి. ఈ మెదు వడల్ని మీడియం హీట్లోనే అటు ఇటు తిరగవేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్లోంచి తీసేయాలండి. వీటిని మీడియం హీట్లో ఫ్రై చేస్తేనే వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిండంతా బాగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ మెదు వడల్ని మరీ ఫ్లాట్గా కాకుండా కొంచెం లావుగా ఉండేలా చేసుకుంటేనే బాగుంటాయండి. వడని చూడండి నూనెలోకి ఎంత ఈజీగా జారిపోతుందో. ఈ మెదువడ స్పెషల్ ఏంటంటే వడల్ని నూనెలో వేసిన తర్వాత సైజులో డబల్ అవుతాయండి. ఈ మెదువడల్ని ఇండియన్ డోనట్స్ అని కూడా అంటారండి. ఈ వడల్ని ప్లెయిన్గా కంటే కూడా చికెన్ కుర్మా, సాంబార్ లేకపోతే వైట్ చట్నీతో అయినా సర్వ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ వడల్ని ప్యాన్కి ఫుల్గా కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. వడల్ని చూడండి సైజులో డబుల్ అయ్యి స్మూత్ టెక్స్చర్తో ఎంత బాగున్నాయో. వడ 2 సైడ్స్ ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేయండి. మెదువడ ఎక్కువ ఆయిల్ పీల్చకుండా టేస్ట్ చాలా బాగుండాలంటే మాత్రం వీడియోలో చూపించిన టిప్స్తో పాటు మిక్సీలో కాకుండా వెట్ గ్రైండర్లో కానీ రుబ్బురోలో కానీ గ్రైండ్ చేసుకోండి. అప్పుడే వడలు చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి వడని చూడండి ఎంత మెత్తగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.